ఎవరో చెప్పారట, ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసేసావు, నువ్వు వెళ్ళని హాస్పిటల్ లేదు, వాడని మందులు లేవు, డబ్బులంతా కూడా రోగం నయం కావడానికి తగిలేసేసావు, ఖర్చు పెట్టేసావు, తినడానికి కూడా లేకుండా అయిపోయింది, పక్క చిక్కిపోయావు. చూడు ఒకసారి మొహం ఎలా ఉందో, ఎంత చక్కగా ఉండేదానో ఎలా అయిపోయావు చూడు, బక్క చిక్కిపోయావు. నన్ను ఏం చేయమంటావు అక్క, నాకు రోగం అలాంటిది, ఉన్న బాధ ఎవరితో చెప్పుకుంటే కాస్త బరువు తగ్గుతుంది, కానీ ఆ రోగాన్ని ఎవరికి చెప్పుకోలేను. ఈ రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీకున్న బాధను చెప్పుకోలేవు, నీకున్న బరువును పంచుకోలేవు, నీకున్న రోగాన్ని పంచుకోలేవు, నీకున్న కష్టాన్ని పంచుకోలేవు, ఎవరితోనూ పంచుకోలేని, ఎవరితోనూ చెప్పలేనటువంటి, చెప్పుకోలేనటువంటి సమస్య గుండా మన మధ్య ఎవరైనా పెడుతున్నారా? ఆ రోజు ఆ స్త్రీ ఎవరితోనూ చెప్పకూడనటువంటి సమస్య, స్త్రీలతో చెప్పొచ్చేమో కానీ చెప్పినా సరే ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే ఆమె కలిగి ఉన్న సమస్య రక్తస్రావం. ఎన్ని సంవత్సరాలుగా? 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రజల మధ్య నివసించడానికి వీలు లేదు. ప్రజలకు ఎడంగా, సమాజానికి ఎడంగా, సొసైటీకి దూరంగా, ఒంటరిగా వెళ్లివేయబడిన స్థితిలో జీవించే రోజులవి. రక్తస్రావం కలిగిన స్త్రీ నలుగురు మధ్య కూర్చోవడం కానీ, నలుగురు మధ్య తిరగడం కానీ ఆ రోజుల్లో నిషేధం. తనకున్న సమస్య ఏమిటంటే తీవ్రమైనటువంటి రక్తస్రావం, పక్క చిక్కిపోయిందండి. ఆ సమస్య ఎవరితో పంచుకోలేదండి. అటువంటి సమయంలో ఎవరో ఒకళ్ళు ఎంతకాలం డాక్టర్ల చుట్టూ తిరుగుతా, హాస్పిటల్ చుట్టూ తిరుగుతా, డబ్బంతా ఖర్చు చేసుకుంటా, చూడు ఎలా ఉన్నావు, పక్క చిక్కిపోయా, ఏం చేయమంటావా? వాళ్ళు ఏమో ఆడాడు ఈ మందులు వాడాను, ఈ మందులు వాడాను, ఆటలకి జీవితం మీద నాకు విరక్తి వచ్చేసేసాక, బ్రతుకుతానని నమ్మకూడడం లేదాక, ఈ రోగం నన్ను విడిచిపెట్టుతుందనేటువంటి నమ్మకం లేదు. డబ్బులు ఖర్చు పెట్టేశాను, కష్టపడదామని శరీరంలో శక్తి లేదు, నీరసం, బలహీనత, ఏం చేయమంటావు? నాకు ఒక విషయం తెలిసింది, ఆ విషయం నీకు చెప్తా విను. ఏంటక్క? ఎవరో యేసుక్రీస్తట కుంటి వాళ్లకు కాళ్ళు ఇస్తున్నాడట, గుడ్డి వాళ్లకు కళ్ళు ఇస్తున్నాడట, కుష్ఠరోగులను కూడా బాగు చేసేస్తున్నాడట, చచ్చిపోయిన వారిని సహితము లేపేస్తున్నాడట. ఆయన ఈరోజు మన ఊరు వచ్చాడట. అన్ని ప్రయత్నాలు చేశావు కదే, ఒక్కసారి యేసుక్రీస్తును ప్రయత్నం చేస్తూ ఆయన వస్తున్నాడని తెలిసి మన ఊరంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఒకసారి యేసుక్రీస్తును ప్రయత్నం చేస్తూ ఎన్నో మందులు వాడాం, ఎంతో మంది డాక్టర్ల యొక్క సలహాను పాటించాం, కానీ బాగుపడ్డా. వై డోంట్ యు ట్రై జీసస్? ఒక్కసారి యేసుక్రీస్తును కలుసుకో, నీ బాధ చెప్పు, నీ కష్టం చెప్పు, ఎవరికి తెలుసో ఆ యేసు నిన్ను కనికరించి ఒక క్షణంలో బాగు చేసేస్తాడేమో. ఒక్కసారి ప్రయత్నం చేయి అని ఎవరో చెప్పారటండి. అది కాస్త రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ జీవితం మీదే విరక్తి చెందిపోయి చస్తే బాగుండు, చస్తే బాగుండు. బహుశా ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు కూడా ఉండే ఉంటారు. ఆర్థిక సమస్యలు తట్టుకోలేక, అప్పులు వాళ్ళు వచ్చి అరుస్తూ కేకలేస్తూ ఉంటే అవమానాలు భరించలేక, ఎన్నో కలలు కన్నావు కానీ కట్టుకున్నవాడు కసాయవాడిగా బతికున్నగానే నిన్ను కాటికి పంపించాలని ప్రయత్నం చేస్తూ, కొడుతూ, గాయపరుస్తూ, విసిగిస్తూ, వేధిస్తూ నీ ఒళ్ళు విరిచేస్తున్నాడేమో. జీవితం మీద విరక్తి, చేసుకోక ఇలాంటి కసాయవాడు చేసుకున్నా ఏ సుఖపడుతున్నాను నేను, ఏ సంతోషం, చచ్చిపోతే బెటర్. ఈ మనిషి మాటలు భరించలేకపోతున్నా, ఈ ఆగడాలు సహించలేకపోతున్నా, ఈ అక్రమ సంబంధాలు భరించలేకపోతున్నా. ఉన్నారా మన మధ్య భర్త కలిగిన అక్రమ సంబంధాలు కావచ్చు, చేసేటటువంటి ఆగడాలు కావచ్చు, భరించలేక
జీవితంపై విరక్తి, భార్య నీకు నరకం చూపించేస్తూ ఉంటే, అనవసరంగా అనుమానిస్తూ ఉంటే, వాళ్ళతో వీళ్ళతో రిలేషన్లు కట్టేస్తూ ఉంటే తట్టుకోలేక, ఒకవైపు కుటుంబాన్ని పోషించాలనే బాధ్యత నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంది, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా, భార్యను పోషించాలి, బిడ్డలను చదివించుకోవాలి, వారి అర్చనాలను తీర్చాలని చెప్పి, ఆరోగ్యం బాగోకపోయినా ఉద్యోగం చేయడానికి పరుగులు తీస్తున్నాం, కానీ ఇంటికి వచ్చేసరికి నరకం, వేధించే భార్య, విసిగించే భార్య, ప్రతి దానికి విరుద్ధంగా మాట్లాడే భార్య, చేసుకోక ఇలాంటి దాన్ని చేసుకున్నాను, చస్తే బాగున్నాను, విరక్తి ఉన్నారా ఈ రోజు మన మధ్య? ఏమిటి ఈ రోజు నీ జీవితంలో నీకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా, నీ మీదే నీకు అసహ్యాన్ని, విరక్తిని పుట్టిస్తున్నటువంటి పరిస్థితి? వయసు మీద పడుతున్న వివాహం కాల, అదొక విరక్తి. పెళ్ళి 10 సంవత్సరాల పిల్లలు లేరు, అదొక విరక్తి. పెళ్ళి 25 సంవత్సరాలు అయింది, కనీసం ఈ రోజు వరకు ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయాం. ఈ 25 సంవత్సరాల్లో 20 సార్లు ఇల్లు మారాల్సి వచ్చింది, అదొక విరక్తి. సహోదరి సహోదరుడు అడుగుతున్నాను, ఈ రోజు నీ జీవితంలో నీకు నెమ్మది లేకుండా, నిద్ర పట్టకుండా, నిరాశను పుట్టిస్తూ, బ్రతుకు మీదే విరక్తిని పుట్టిస్తున్న పరిస్థితి ఏమిటి? ఆ రోజు ఆ స్త్రీ జీవితంలో తన మీద తనకు అసహ్యాన్ని, తనకు విరక్తిని పుట్టించింది ఏమిటో తెలుసా? రోగం, అనారోగ్యం, ఎవరికి చెప్పుకోలేని అనారోగ్యం. అన్ని ప్రయత్నాలు చేసింది, ఏ ప్రయత్నం ప్రతిఫలాన్ని చూడలేకపోయింది, మరింత కుంటుపడిపోయింది, మరింత మానసికంగా కృంగిపోయింది. ఎందుకని? ప్రయత్నాలు చేయకపోతే, నేను కష్టపడకపోతే, మందులు వాడకపోతే, డాక్టర్ని చూపించుకోకపోతే అది వేరే విషయం. డాక్టర్ని చూపిస్తున్నా, వాళ్ళు చెప్పిన మందులన్నీ వాడుతున్నా, ఆ మందులు వేసుకోవడం కష్టమైనప్పటికీ, ఆ మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పటికీ, నా రూపురేఖల్లో మార్పు వస్తున్నప్పటికీ,